భారీ వర్షాలు పడతా ఉన్నాయి కాబట్టి కొత్త కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడాను అతి జాగ్రత్తగా మీకు ఎక్కడ ఏం కష్టం వచ్చినా మున్సిపల్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు, పోలీస్ అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికన్నా ఎక్కడ కష్టం వచ్చినా దయచేసి వెంటనే ఫోన్ చేయండి. అందరూ కూడా మన దగ్గర ఇప్పుడు తగ్గిన వర్షం అయినా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా వర్షా సూచికలు ఇంకొక 2 రోజుల వరకు ఉంది వర్షా సూచన కాబట్టి దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అన్ని చోట్ల వినాయక చవితి జరుగుతూ ఉంది కాబట్టి రోజు అక్కడ కూడా వర్షాల కారణంగా పవర్ ప్రాబ్లం ఏమన్నా, కరెంట్కి సంబంధించిన వైర్లతో ఏమైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే సంబంధిత అధికారులకు కానీ మాకు ఫోన్ చేసినా కూడా వెంటనే అక్కడ ఏమాత్రం ప్రాబ్లం రాకుండా చూసుకుంటాం. వర్షాలు పడుతున్నప్పుడు కరెంట్ సమస్యలు మామూలుగా వస్తూ ఉంటాయి కాబట్టి మీతో నా రిక్వెస్ట్ విన్నపం ఏంటంటే ఎక్కడన్నా మీకు అలాంటి కష్టం ఉండడం అనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. రెండోది, ఇప్పుడే మన పెద్దవాగులో కూడా నీళ్లు ఫుల్ అయినాయి. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతున్నాను. ఎక్కడే కష్టం వచ్చినా దయచేసి వెంటనే ఫోన్ చేయండి. వెంటనే మేము కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి అక్కడికి వస్తాం. అదేవిధంగా ఇప్పుడు మీకు తెలుసు కదా, వర్షాకాలంలో ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటుందో అక్కడ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో దయచేసి ఎక్కడైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే వెంటనే మున్సిపల్ అధికారులకు ఇన్ఫార్మ్ చేయండి. మాకు ఇన్ఫార్మ్ చేసినా వెంటనే అది క్లీన్ చేయించేటట్టు కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోబడతాయి. సో దయచేసి ఎవరికైనా ఎక్కడన్నా వాటర్ స్టాగ్నేషన్ ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. కొద్దిగా క్లీన్ చేసుకుందాం. లేకపోతే అక్కడ నుంచి వచ్చే దోమలు కానీ అక్కడ నుంచి వచ్చే వేరే ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి వెంటనే అది